నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఘనకార్యం చేసి వచ్చిందనా దిష్టి తీస్తున్నావు? ఏం వెలగబెట్టిందని దిష్టి తీస్తున్నావు? బోల్. ఈవిడ గారు చేసిన పనికి దిష్టి తీయడం కాదు, పోలీస్ స్టేషన్ నుంచే ఊరేగింపుగా బ్యాండ్ మేళంతో ఊరంతా తిప్పి తీసుకొచ్చి ఉంటే హౌ రచ్చా రహేగా. क्यों धरणी, ऐसे क्यों नहीं सोचा? ఇప్పటికే జరిగిన అవమానంతో దేవిక మనసు ముక్కలైపోయింది. మళ్ళీ మీరు ఇలాంటి మాటలతో ఇబ్బంది పడేలా చేయడం దేనికమ్మా? ముందు దేవికని లోపలికి రానివ్వండి. ఏంటమ్మా నీ కూతుర్ని వెనకేసుకొస్తున్నావు? నీ బిడ్డ నిప్పు, నీతి నిజాయితీ, 5.5 అడుగుల నిలువెత్తు విగ్రహం అని ఓ సెల్ఫ్ డబ్బాలు జోర్సే కొట్టుకున్నారు కదా. మరి నిన్న నీ కూతురు చేసింది ఏమిటి? సూపర్ మోసి, చచ్చిన పాముని ఇంకా ఇంకా చాలా బాగా చంపుతున్నావు. కంటిన్యూ కంటిన్యూ. రైడ్ చేయకుండా ఉండేందుకు లంచం తీసుకొని పందిట్లో చుట్టాలందరి ముందు పోలీసులతో చేతులకి బేడీలు వేయించుకుంది. ఏక్ పూరా రాత్ జైల్లో నిద్ర చేసి వచ్చింది. నీ బిడ్డని షాదీ చేసుకున్నందుకు నా అల్లుడి పరువుని గంగలో కలిపేసింది. ఇలాంటి దానికా మీరు దిష్టి తీస్తున్నారు? ఛీ! మోసి, దయచేసి సైలెంట్గా ఉండు. దేవిక క్యారెక్టర్ నిప్పు. ఖామోష్, బోల్నా మత్. బేటా, నువ్వు పూరా వీళ్ళ మైకల్లో పడిపోయావురా. వీళ్ళ నాటకాలన్నీ నీకు అచ్చాసే దిక్తా తప్ప వీళ్ళు చేసే ఘోరాలు నీ కనపడవు. నీ కళ్లకు గంతలు కట్టి నీ భార్య గెంతులు వేస్తోందిరా. ఇవన్నీ చూస్తూ నువ్వు సైలెంట్గా ఉంటావేమో గాని మై నహీ రుక్ సక్తా. ఒక ఔరత్ జైలుకి వెళ్ళడం హమారా ఖాన్దాన్ హిస్టరీ మే నహీ హై. కానీ నీ పత్ని నయా చరిత్రని లంచంతో రాసింది. చాలా ఆపండి. నేనాపను. ఆపి తీరాలి. అప్పుడే నేను మాట్లాడే తీరు మారుతుంది, చూసే చూపు మారుతుంది, ఇచ్చే గౌరవం మారుతుంది. దేవిక, ఆవేశపడొద్దు. ముందు ఇంట్లోకి రామ్మా. నువ్వాగమ్మా. నేను తప్పు చేశానన్నది ఆరోపణ మాత్రమే. నేను నేరం చేసినట్టు కోర్టులో రుజువు కాలేదు. అందుకే నాకు బెయిల్ ఇచ్చారు. చట్టం గురించి మీకు కొంచెమైనా నాలెడ్జ్ ఉంటే నన్ను ఇన్ని మాటలు అనుండేవారు కాదు. ఇక్కడ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించిన ఔరత్ గురించి సమాజం ఏమనుకుంటుందన్నది ముఖ్యం, చట్టాలు కాదు.
నేను పరువు కోసం జాన్ దేదుంగా. నా బిడ్డ కళ్యాణ్ కూడా అంతే. నిన్ను అరెస్ట్ చేసింది టీవీలో చూసి మా బంధువులందరూ కళ్యాణ్ భార్య పరువు పోయే పని చేసింది, మీ ఇంటికి మాయని మచ్చపడేలా చేసింది అని ఒక్కో మాట తూటాల్లా వదులుతుంటే నువ్వన్న చట్టం వచ్చి నా పరువుని కాపాడిందా? బోల్! నువ్వు చేసింది తప్పు అయినా కాకపోయినా, రుజువైనా కాకపోయినా, జరిగిన దానికి తల దించుకుంది మేము. ఇస్కో క్యా జవాబు చెప్తావు? బోల్! ఐసా చూస్తావేంటి? సమాధానం చెప్పమన్రా నీ పెళ్ళాన్ని. కింద పడినా తనదే పై చెయ్యి అన్నట్టు ఎదురు మాట్లాడుతుంది. నీ పెళ్ళానికి జైల్లో చిప్పకూడు తినొచ్చినా పొగరు మాత్రం కమ్ నహీ హువా. మీరు విత్తండ వాదం చేసి మమ్మల్ని అనచాలని చూడకండి పిన్ని గారు. మీరు ఎంత మాట్లాడినా సరే నా మీద జరిగిన కుట్రకి బలై నేను అరెస్ట్ అయ్యానే తప్ప తప్పు చేసి కాదన్నది నా అంతరాత్మకి తెలుసు. నాకు పొగరుందని అన్నారు కదా, అది నాకు ఆత్మాభిమానం. మీకు పొగరులో అనిపిస్తుంది. నింద నా మీద ఉంది కాబట్టి తగ్గి మాట్లాడుతున్నాను. అదే నేను తప్పు చేయలేదని నిజం నిరూపించిన రోజున నన్ను ఇన్ని మాటలన్న మీరు మొహం ఎక్కడ పెట్టుకుంటారో అది చూస్తాను. బోల్నా మత్. నువ్వు నిరూపించే వరకు అడ్డదారిలో సంపాదించిన నీ దొంగ సొమ్ము కూడు తింటూ నేను ఇక్కడే పడి ఉంటాను అనుకుంటున్నావా? మేబీ ఉప్పు కారం కాయ హై. నా రక్తంలో సిగ్గు, రోషం, పౌరుషం ఉన్నాయి. జైలుకి వెళ్ళొచ్చిన ఏ ఘర్ మే అరక్షణం కూడా నేను ఉండను. मैं अभी दिल्ली जा रहा हूँ. मैं कभी तुम्हारा चेहरे जिंदगी में नहीं देखूंगा. ఆగండి మోసి, ఆవేశపడకండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ప్లీజ్ మోసి, ఇక్కడే ఉండండి. దేవిక తరపున నేను సారీ చెప్తున్నాను మోసి. పెద్ద మనసుతో క్షమించి ప్లీజ్ ఇక్కడే ఉండిపోండి. అవునమ్మా, తన మీద మచ్చపడిందనే బాధలో అలా అందే తప్ప దేవికకి మీరంటే చాలా గౌరవం ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. मुझे मत रोको. ఇలాంటి స్టేటస్ లేని మనుషులతో ఉండటం కన్నా దరిద్రం మరొకటి ఉండదు. మే జరూర్ జాऊंगी. అయ్యో, అలా అనకండి పెద్దవాళ్ళు. మీరే దేవికను అపార్థం చేసుకుంటే ఎలా చెప్పండి? ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.